గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు? అంతా బాగున్నారు. ఏం మాట్లాడుకుందాం? ఏదో ఒక టాపిక్ తీసుకోవడం అంటే ఏం లేదు. నాకు ఈ మధ్య టీవీ చూస్తున్నాను, ఫోన్ చూస్తున్నప్పుడల్లా యాడ్లు వస్తున్నాయి ఫోన్లో, నెట్లో. ఏం యాడ్లు వస్తున్నాయి అంటే గవర్నమెంట్ పథకాలు అయిపోవస్తున్నాయి. డిసెంబర్ 30 వరకే పెట్టుకోండి, మీకు ఇల్లు కావాలంటే ఇల్లు, ఏం కావాలంటే అవి. డ్వాక్రా మహిళలకి 8 లక్షలు వేస్తారు. డ్వాక్రా మహిళలకు 15,000 వేశారు. డ్వాక్రా మహిళలకి రుణం మాఫీ చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకి అని 24 గంటలు డ్వాక్రా 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 గురించి. లేకపోతే ఇంకోటి, కడు పేదవాళ్ళు అర్హతలు. కారు ఉండకూడదు, ఇల్లు ఉండకూడదు, ఇంటికి కరెంట్ ఉండకూడదు. ఇల్లు కాదు, ఇంటికి కరెంట్ ఉండకూడదు. తర్వాత ఈ విధమైన షరతులు. ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉంటే వీళ్ళు ఆదరించి అన్నం పెట్టి 5 రూపాయలు అన్నం తినదాకా వీళ్ళు ఆదరిస్తారేమో. ఇల్లుంటే ఏ అర్హత లేదు. మరి ఆ ఇల్లు అక్కడ పేదవాళ్ళతోనే ఓట్లు వేయించుకొని గెలవచ్చుగా. మిడిల్ క్లాస్ వాళ్ళని ఎందుకు? మిడిల్ క్లాస్ ఓట్లు అసలు మాకు అవసరం లేదని చెప్పండి. మీరు కడు పేదవాళ్ళు లేదా కడు పెద్దవాళ్ళ గురించి ఆలోచించుకోండి. ఇక మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించమాకండి. మా ఓట్లను వేయించుకోమాకండి. ఎందుకంటే మేము ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చి ఓట్లు తిని తినక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు తిని తినక ఏదో ఇల్లు వాకిలు, ముసలి మంచాన్ని పడితే లేవలేడు, నడవలేడని లోన్ పెట్టుకుని ఏదో ఒక కారు కొనుక్కోడు. రూపాయి పోగు చేస్తే 50,000 పెడితే ఈ కొత్తదో పాతదో కారు ఇస్తారు, కొనుక్కుంటారు. అయితే దానికి నువ్వు పథకం ఇవ్వా? ఎవరు నేర్పుతూ ఎవరు పెడుతున్నారు? ఇట్లాంటి మొండమోపు రూల్స్ ఎవరు ఇస్తున్నారు మీకు సలహాలు? వాడొచ్చి అంతే చేశాడు. కరెంటు బిల్లు ఉంటే అది దీనని. కరెంటు బిల్లుకి మీకేం సంబంధం? ఊళ్ళో వాళ్ళ కరెంటు బిల్లులన్నీ మీరే కడతారా? కష్టపడి తిని తినక ఇల్లు అకిలు కట్టుకున్న వాళ్ళకి కరెంటు బిల్లులు ఉంటాయి, ఏమి ఇవ్వరా? ఆ ఇల్లు అకిలు ఎన్ని ఏళ్ళ క్రితం కట్టారు ఏంటో మీకు తెలుసా? మిడిల్ క్లాస్ ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు తెలుసా? మీ పథకాలు అయిపోతే మీ దగ్గర ఉంచుకోండి. మీ ఓట్లు కూడా మాకు అవసరం లేదని చెప్పండి. ఓట్లన్నీ వేయించుకొని మీకు అదేవోను మీకేదేవోను వాళ్ళకి ఇస్తున్నామని మాకైతే అవసరం లేదు. కానీ 10 మందిలో ఉండి 10 మంది మన కానులకి ప్రసాదం పెడితే మనం ఎన్నో రకాలుగా ప్రార్థించే వాళ్ళని 34 ఏళ్ళు మా పిల్లగాడికి ఆనాటి నుంచి ఈనాటి నుంచి ఒకే పార్టీలో ఉన్నాం మేము. కానీ మేము కనీసం లబ్ధి పొందింది ఏమి? 10 సంవత్సరాల క్రితం నా భర్త మధ్యంలో పడి పక్షపాతానికి గురి మంచంలో ఉన్నాడు. నేనంటే నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతమంది మిడిల్ క్లాస్ వాడు 10,000 పెట్టి తాపకు 5,000 కట్టి ఏసీ పెట్టించుకుంటాడు. పెట్టించుకోకూడదా? పెట్టించుకుంటే నువ్వు పథకం ఇవ్వవా? తిని తినక 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లుండి దాన్ని 4 గదులుగా కట్టి 4 మీటర్లు పెట్టుకుంటారు. కరెంటు బిల్లు వస్తుంది. అయితే నువ్వు పథకం ఇవ్వవా? అలాంటప్పుడు ఓట్లు వేయించుకో మాకు. వీళ్ళందరూ కోటేశ్వర్లని మీ దృష్టిలో ఉన్నప్పుడు
ఇలాంటి వాళ్ళందరూ కోటేశ్వరులని మీ దృష్టిలో ఉన్నప్పుడు మీరు ఓట్లు వేయించుకోమాకండి. మీకు అవసరమైన వాళ్ళతోనే ఓట్లు వేయించుకోండి. మీరు ఇవ్వాల్సిన రాయితీలన్నీ వాళ్ళకే ఇచ్చుకోండి. వాళ్ళని కోటీశ్వరులను చేయండి, వీళ్ళని దళితులను చేయండి. అదేగా ఇప్పుడు మీ ప్రభుత్వం చేసే పద్ధతులు. డ్వాక్రా మహిళలకు డ్వాక్రా అంటేనే భయం. మేము 4 ఏళ్లలో పని చేసుకునే బతుకుతాం, కానీ అప్పులు చేయలేము. అప్పు చేస్తే తిప్పి కట్టలేమని భయం ఉంటుంది మాకు. అందుకే మేము డ్వాక్రా గ్రూప్లో మేము ప్రప్రథమంగా ఫస్ట్లో మీరు గ్యాస్ బండలు ఇచ్చేటప్పుడు ఫస్ట్ అన్నగారు ఉన్నప్పుడు మేము చేయరా, నెల వచ్చేవాటికల్లా 400-500 కట్టాల్సి వస్తుందని మేము కట్టలేమని భయపడి మేము విరమించుకున్నాం. తెచ్చిన సరుకు కొద్దిగా అది అమ్మి దాని మీద వచ్చే లాభం ఇంట్లో పిల్లలు చూసుకొని కట్టుకునే వాటికల్లా మాకే సరిపోతుంది. ఈ డ్వాక్రా అనేది 10 మందిలో పరువు తీస్తుంది అనే భయంతో మేము డ్వాక్రాలో ఉండలేదు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది పరువుకు తడిసేవాళ్ళు డ్వాక్రాలో ఉండరు. అయితే నువ్వు పథకాలు ఇవా? డ్వాక్రాలు ఉంటేనే పథకాలు ఇస్తావా? డ్వాక్రాలు ఏం పెట్టి కట్టాలి? ఒక మనిషి లెక్కాడితే డొక్కాడిన మనుషులు ఎన్నో కష్టాలు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టపడి ఏదో గుడిసెల్లో కాలక్షేపం చేసి 40-50 ఏళ్ళు వచ్చాక ఇల్లు కట్టుకొని 2 పార్సలు పెట్టుకొని 4 కరెంటు బిల్లులు పెడితే కరెంట్ వస్తే ఇల్లు కోటీశ్వర్లు అయిపోతారా? కోటీశ్వర్లు అయిపోతారు. దానికి 8 ఎకరాల పొలం ఉన్నా తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్టీ వాళ్ళందరికీ 8 ఎకరాలు 5 ఎకరాల పొలాలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి పొలం 8 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నా తప్పలేదు. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నా తప్పలేదు. వాళ్ళకి ఏదైనా కరెంటు బిల్లులతో సహా మీరే కడతారు. కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఏది ఉన్నా లేదు. కారు ఉండకూడదు, ఏసీ ఉండకూడదు, కరెంటు బిల్లు ఉండకూడదు, నడి రోడ్డు మీద ఉండాలి. మిడిల్ క్లాస్ అంతా నడి రోడ్డు మీద ఉండాలి మీ దృష్టిలో, అంతేగా? ఇదే మీ ప్రభుత్వం గురించి మీరు ఆలోచించి వచ్చిన ప్రతి ఒక్కడు వాడి గురించి వీడి గురించి ఆలోచిస్తారు. పైన కిందనే ఆలోచన. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది ఏం పాపం చేశారు? ఎంతంత దూరాన్ని బతుకుతున్నారో తెలుసా అసలు మీకు? ఊరుగా పోయి బతుకుతున్నారు తెలుసా మీకు? ఊరుగాని ఊరిపోయి బతుకుతుంది. మీకు ఓట్లు అనగానే పరిగెత్తుకుంటా మంచంలో పడ్డ మనుషులను కూడా తీసుకొచ్చి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు పెట్టే పద్ధతులు, మీరు పెట్టే రూల్స్ వీళ్ళకి ఎన్నేళ్ళ బట్టి కారు అంటే మీలాగా కోట్లు ఖరీదు చేసే కార్లు ఉంటాయా? మాకు 3 లక్షల కారు ఉంటుంది, 2 లక్షల కారు ఉంటుంది. ఓకే అన్న కోట్లు ఖరీదు చేసే కార్లు ఉంటాయా? కోట్లు కార్లు బట్టలు తిరుగుతున్నారమ్మా. వీళ్ళకేముందని ఉందా? మిడిల్ క్లాస్ వాడు అంటే మహా కొంటే 4 లక్షలు 5 లక్షలు అది ఈఎంఐ కట్టి వాడు ఇది అయ్యేటప్పుడు వీడు వయసు అయిపోతాయి. అయితే మీరు పథకాలు ఇది ఒక గొప్ప నిర్ణయం అనుకుంటున్నారు. వాళ్ళని చదివించాం, వీళ్ళని చదివించాం, వాళ్ళని ఉద్ధరించాం, వీళ్ళని ఉద్ధరించాం. ఇల్లు కట్టుకోండి 2.5 లక్షలు ఇస్తాం అని అట్లాగే ఇదివరకు ఫస్ట్ సారి చెప్పినప్పుడు కూడా జగన్ రాగతానికి మీ మాటలేని ఇల్లు మొదలు పెట్టుకోండి. ఒక 2-3 పిల్లలు కూడా కరెక్ట్గా రానే లేదు. దాంతో ఉన్న ఒంటి మీద బంగారు మొత్తాన్ని లోన్లు పెట్టి ఇల్లు కంప్లీట్ చేసేప్పటికల్లా తల ప్రాణం తోకొచ్చింది.
ఇప్పుడు దానికి కరెంటు బిల్లు ఉందంట, పెన్షన్ ఇయ్యరంట. ఒక మాట చెప్పండి, మిడిల్ క్లాస్ వాడు బతికొట్టే పెన్షన్ పథకాలు ఇవ్వమని చెప్పండి. కొత్త రూల్స్ పెడితే అది మిడిల్ క్లాస్ వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ ఉపయోగపడాలి. అంతేగాని పనికి మన రూల్స్ పెట్టి ఒక వర్గాన్ని ఉద్ధరిస్తూ ఇంకొక వర్గాన్ని చిన్న చూపు చూసేటప్పుడు మీరు అసలు వాళ్ళ నుంచి ఓట్లే తీసుకోమాకండి. ఎవడన్నా కలవని అయిపోయి ఉండ పథకాలన్నీ పెట్టాడుగా వాడు వచ్చి ఇల్లు నా పేరు రాయించుకుంటా, పొలాలు నా పేరు రాయించుకుంటా, కాగితాలు లిఖిస్తానని ఇలాంటి మొండ ఆలోచనలన్నీ చేసి ఓడిపోయాడు. ఎవరు ఆస్తులు ఎవరు రాయించుకుంటారు? ఒక్కొక్కళ్ళకి ఎంత కష్టమవుతుంది జీవనం మనుగడ. పరదేశాలు పోయి బతుకుంటూ పక్కకు పోయి ఎక్కడెక్కడో బతుకుంటారు. చాలని జీతాలతో ఫ్యామిలీని అలా తీసుకోలేరు. ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎంతమంది జనం కష్టపడుతున్నారు. ఏదన్నా ప్రతిదానికి పథకాలు అన్ని వాళ్ళకి 8 లక్షలు డాక్టర్ మహిళలకు వేస్తారు. అదే మా వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పకూడదా? మేము వేసిన ఓట్లు కావా? మేము వేసిన ఓట్లు మా ఇన్ని ఓట్లు వాళ్ళ ఏమన్నా ఉందా? 8 లక్షలు డాక్రా మహిళలకు ఇచ్చి తాపుకు 3 లక్షలు, తాపుకు 2 లక్షలు, 50 లక్షల రూపాయలు డాక్రా వాళ్ళకి ఇస్తున్నామని వాళ్ళు తీసుకుంటున్నారు. 8 లక్షలు డాక్రా మహిళలకు ఇచ్చి వాళ్ళు కడతారని నమ్మకం ఉంది. ఏ మధ్య తరగతి వాళ్ళకి మా మీద నమ్మకం లేదా? అసలు మాకు అప్పంటేనే భయం అనుకో. ఇల్లు కట్టుకుంటామంటున్నారు. 8 లక్షలు ఇల్లు లేనివాడు, ఇల్లున్నా ఇల్లు లేకపోయినా మీకు ఎక్కడైనా స్థలం ఉంటే కట్టుకోండి, మేము ఇట్లా సహాయం చేస్తున్నాం, ఇంత సబ్సిడీ తీసేస్తాం అనకూడదు. కొత్తగా పొలాలు ఎక్కడి నుంచి వస్తాయి? మాకు పొలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నాయి 2 సెంట్లు 3 సెంట్లు కొనుక్కొని పొలాలంటే ప్రమాదం అని భయపడి ఆ పొలాలు చాకరీ మనం చేయలేము అని భయపడి 2 సెంట్లు 3 సెంట్లు కొనుక్కొని దాంట్లో 4 గదులు కట్టి 4 మీటర్లు పెడితే ఇక కరెంటు బిల్లు వచ్చినట్టేనా? ఇక వాళ్ళకి పథకాలు ఏం లేవా? అన్నీ మీరే ఉంచుకోండి, అన్నీ మీకు కావాల్సిన వాళ్ళకి పెట్టుకోండి, మీరే ఉద్ధరించుకోండి. 40-50 ఏళ్ళు మీ పార్టీని నమ్ముకొని బతుకుతున్నందుకు మా వాళ్ళకి చాలా సంతోషం. మా మిడిల్ క్లాస్ మొత్తానికి చాలా సంతోషం. మా వదిన పెన్షన్ లేక కరెంటు బిల్లులు వస్తున్నాయని పెనిమిటి చచ్చిపోయి ఆఫీసు చుట్టూ తిరిగి మీకు కరెంటు బిల్లు వస్తుంది, మీకు పెన్షన్ ఇవ్వండి, జాకెట్లు కుట్టుకొని మిషన్ దగ్గర జాకెట్లు చేతి పనులు చేసుకొని 10 జాకెట్ల చేతి పని చూపిస్తే 100 రూపాయలు. ఎన్ని పనులు అయితే దానికి మందులు వస్తాయి. కొడుకుల మీద కొడుకులకు అందరూ ముసలోళ్ళు అయితే మొండ పెన్షన్ ఇవ్వకూడదే? ఇంటికి మొండ పెన్షన్కి ఇంటికి సంబంధం ఏంటి? కరెంట్ బిల్లులకి మొండ పెన్షన్కి సంబంధం ఏంటి? మంచంలో పడ్డవాడికి కరెంటు బిల్లులకు సంబంధం ఏంటి? మంచంలో ఉన్నారో లేదో చూసి ఇవ్వకూడదు పెన్షన్. అన్నీ మీరే తినండి, మీకు ఇష్టమైన వాళ్ళు పెట్టుకోండి. ఒక బోగిలో ప్రయాణం చేసేటప్పుడు 10 భోగి మొత్తం అందరినీ సమానంగా చూడాలి. అంతేగాని 10 మందికి పట్టుకులు పెట్టి 10 మందికి సున్నం పెట్టి మీకు కరెక్ట్ అనిపిస్తే మాకే అభ్యంతరం లేదు. మీ పార్టీయే కావాలని 10 మందికి ఉపయోగపడాలని వచ్చే తర్వాత బాగుపడాలని ఎప్పటికప్పుడు దీవిస్తూ ఆశీర్వదించేవాళ్ళమే కానీ మేము శాసించి
ఇవన్నీ నాకు అడగాలని కొట్టేది కానీ ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల్లో నేను చూసి ఎంత కష్టపడి బతుకుతాను. డోక్రా అంటే భయం, అప్పంటే భయం. నేను అలాంటి వాళ్ళందరినీ నేను చూసి 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 మీకు ఈ మాటలు చెప్తున్నా కానీ మాకైతే ఇన్నాళ్ళు బతికా, ఇంకా కొన్నాళ్ళు బతకలేము. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి 5 రూపాయలు అన్నం పెట్టు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పథకాలన్నీ పంచిపెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చుకోండి. ఇక నుంచి అందరికీ ఓటింగ్ అని చెప్పమంటాను. మిడిల్ క్లాస్ ఓట్లు అవసరం లేదు. మాకు కావాల్సిన వాళ్ళకే ఉచిత బిల్లులు కట్టాం. మాకు కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఇస్తామని, పెన్షన్లు ఇస్తామని ఇళ్ళకి పోయి పెన్షన్లు పంచిపెట్టండి. మీరు మీ అందరు సరళంగా ఉండండి. ఇది నా ఒక్కసారి బాధ కదబ్బా. నేను గత 3 నెలలు బట్టి అంత మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ డోక్రా ఈ పథకాల గురించి అందరినీ నేను కనుక్కుంటున్నా. ఏంటబ్బా ఈ పథకాలు పెడుతున్నారు కదా, మీకు ఏమైనా సంతోషంగా ఉందండి? మాకు సంతోషం వాళ్ళందరికీ ఇస్తుంటే, కానీ మనకు దారే లేదు కదా. మనకు దారి ఇంట్లో ఒక్క మగవాడు సంపాదించి 10 మంది ఆడవాళ్ళు తినాల్సి వస్తుంది. పిల్లలు ఇంట్లో అందరు తినాల్సి వస్తుంది. మనల్ని పట్టించుకునే అదిరే లేడే అని చెప్పేసి బాధపడుతున్నారు. వితంతువులు అయ్యి కరెంటు బిల్లులు వస్తున్నాయని డబ్బులు ఇవ్వట్లేదని బాధపడుతున్నారు. ఏదో కారు దొరుకునైనా బతుకుతామని కారు కొనుక్కుంటే అది సెకండ్ హ్యాండ్ కారు, ఫస్ట్ హ్యాండ్ కారు, లేకపోతే ఇంట్లో ముసలా ముతక ఉంటే వాళ్ళని తెప్పాలంటే 100 ఆటోలో వాళ్ళకి కట్టలేకను కొనుక్కున్నాం. దీనికి కారు ఉంటే డబ్బులు ఈ పథకం ఏమంటున్నారు. ఎంతోమంది సమస్యలు తెలుసుకొని వాళ్ళు నేను అందరూ అంటే బాధపడి నేను మాట్లాడుతున్నా, కానీ లేకపోతే ఎవరు ఎట్లా పోయినా మాకు అవసరం లేదు. మీరందరూ ఉద్ధరింపబడండి. అందరి వేదనగా నేను తెలియపరుస్తున్నా, కానీ నా ఒక్కదాని బాధ కాదు. ఇల్లుండి 10 ఎకరాల పొలం ఉండి వాళ్ళకి అన్నీ ఉండొచ్చు. అయినా డాక్రాలకు 8 లక్షలు 10 లక్షలు వేయండి. ఎందుకంటే డాక్రా వాళ్ళందరూ మీ చుట్టారు. మేము ఎవరికి ఏమి కావు. మేము పేరుకు మాత్రం ఓటర్స్ అంతే. జగ్గైపేట కొండల్లో పడి నడిచి, దనబండ కొండల్లో పడి నడిచి, అబ్రహీంపట్నం దాకా నడిచినప్పుడు సస్తా బతుకుతాం మీ అమ్మటి. మా ఫ్యామిలీ అంతా పడి తిరిగి ఎన్ని ఫ్యామిలీలు తిరిగినాయి అప్పుడు. మీరు వచ్చారని, మీరు గెలవాలని ఎన్ని కష్టాలు పడి గెలిచారు. సంతోషం. మీకు నచ్చిన పరిపాలన చేసుకోండి, మీకు నచ్చినట్టే ఉండండి. ఎందుకంటే అక్కడ మిడిల్ క్లాస్ ఎవడు ఉండడు. ప్రతి ఒక్కడి దృష్టి హై క్లాస్ మీద లో క్లాస్ మీద. మా బీసీలను ఎవరు పట్టించుకోమకండి. బీసీలు అంటే ఇప్పుడు అన్ని వర్గాలు వచ్చినాయి. 100 కులాలను బీసీలలో చేర్చారు. అసలు మా కులానికి ఒక గుర్తింపే లేదు. ఒక గుర్తింపు లేదు. ప్రతి ఒక్కళ్ళని బీసీ అని పిలిచారు. ఆ బీసీలలో వాళ్ళకి ఒక గుర్తింపు లేదు, ఒక మర్యాద లేదు. ఎందుకంటే
బూడిద కింద కూర్చొని ఎన్ని కన్నీళ్ళు రాల్చిన అవి బూడిద పాలే కానీ వాటికంటూ ఒక ఉపయోగం ఉండదు. పరమాత్మ ఇచ్చిన జీవితాన్ని పరిసమాప్తం చేసుకోవటం తప్ప మీలాంటి వాళ్ళకి తెలియపరిచి కూడా ఉపయోగం లేదు. తెలియపరిచానబ్బా, మీ అందరు చెప్పారు కదా మన పరిస్థితులన్నీ ఒకసారి చెప్పవే అని. మరి మాట్లాడాను, నాకు చేతలేదు. నేను మాట్లాడుతుంటే కన్నీళ్ళు ఆగట్లేదబ్బా. ఎందుకు మనం బతకడితే మనం బతక వాళ్ళని దేబరించటం అని నా మనసు చిరాకు పడుతుంది. అందుకని నాకు కన్నీళ్ళు వస్తాయి. 10 మందికి మనం సహాయం చేయాలి కానీ 10 మంది సహాయం మనకెందుకు అనిపిస్తుంది. కానీ అంత కెపాసిటీ ప్రతి మీద దెబ్బ కొట్టి భగవంతుడు అనుగ్రహం లేకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు పేదవాడు. స్కూల్ ఫీజులు, ఇంట్లో ఇళ్ళ అద్దెలు, స్కూల్ ఫీజులు ఎవరి వల్ల కావట్లేదు. సంసారం నెట్టకపోవటం. ఈ వయసు వచ్చాక ముసలి ఇంట్లో పడి తింటే పిల్లలు భరాయించలేకపోతున్నారు. ఏదో ఒక ఆశ్రమాలు పట్టుకొని పోయి అట్లా బ్రతుకుతున్నారు కొంతమంది. అట్లా కూడా బ్రతుకుతున్నారు కొంతమంది. పోనీలే, ఎట్లా గట్ట చచ్చిపోయిన దాకా బ్రతకడమే కదా మనిషికి కావాల్సింది. అది సుఖమే కానీ దుఃఖమే కానీ, సుఖమైతే సుఖం అనుకుందాం, దుఃఖమైతే దుఃఖం అనుకుందాం. వెనక నుంచి లేవు కదా ఈ ఫంక్షన్లు, ఈ పథకాలు. ఇప్పుడు వాళ్ళ కోసం నిర్ణయం పెట్టుకున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అడిగంతమైనా పెట్టదు కదా అని ఏదో మాట్లాడాను అంతే. ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో తెలియదు. చేరాల్సిన వాళ్ళకి చేరుతుందో తెలియదు. 10 మంది బాధ నా బాధగా చెప్పాను నేను, అంతేగాని నా ఒక్కదాన్ని కాదు. కరెంటు బిల్లులు వచ్చే ప్రతి ఒక్కళ్ళకి నరకప్రాయంగా ఉంది. కారున్న ప్రతి ఒక్కళ్ళకి నరకప్రాయంగా ఉంది. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యల్లో కొట్టుమిట్లాడేవాళ్ళందరూ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి మెడికల్ షాపులు పెట్టి జరక్క సాక్క జనరిక్ మెడిసిన్ వచ్చి మామూలు మెడిసిన్ సాక్క తెచ్చిన అప్పులు కట్టలేక అల్లాడిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఏం నిర్ణయిస్తారు అది వాళ్ళ ఇష్టం అబ్బా. నేనైతే చెప్పాను, ఓకేనా? సరే అన్న, తెలియపరచాల్సింది తెలియపరచాను. వాళ్ళ దయ, వాళ్ళ ప్రార్థన. దేవుణ్ణి నా కళ్ళి చూడు అని ఎవ్వరు అడగలేరు. దేవుడే చూడాలి మన కళ్ళి. మనం ప్రార్థన చేస్తాం, పూజలు చేస్తాం, అంతవరకు. దేవుడు కరుణ అనేది మన కళ్ళి నన్ను నా కళ్ళి చూడు, నన్ను కటాక్షించు అని మనం ప్రార్థించి అర్హత వరకే మనకుంది. చూస్తాడో చూడదో వాళ్ళ ఇష్టం, అది దేవుడి ఇష్టం అబ్బా. మనం చేయాల్సింది మనం చెప్పుకోవడం, మనం వెళ్ళి తిరగని శుద్ధితో వెళ్ళి వాడు దేవుడికి కనబడటం వరకే మనం చేయగలం. అదే, ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇప్పుడు కనీసం ఒక 150 మంది దాకా కలిశాను ఈ 3 నెలలు బట్టి. అందరి బాధలు ఇంతే ఉన్నాయి. కారుని చూసినప్పుడల్లా పగల కొట్టబుద్ధి అయితే, కరెంటు మీటర్లు చూసినప్పుడల్లా తీసి దొంగలో దొక్కాలని చూసి. కానీ మనం ఇచ్చిన వాడు కరెంటు ఉండే బతకాలి కదా. కరెంటు లేనిది కళ్ళు లేనిది కలియుగం లేదంటారు. కరెంటు కూడా అవసరమే కదా.
సరే, ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు. వాళ్ళు వాళ్ళ పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలి అని దీవిద్దాం. ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు చేశాడు. పోయినోడే ఆ దరిద్రుడే పెట్టాడు ఇది. కరెంటు బిల్లు, కారు లింకు, అదే వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు. మా నాటిలో మట్టి కొట్టే వాళ్ళందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. మీరు సుఖంగా సంతోషంగా ఉండండి. ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.